సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమ్ ప్లే వీడియో. సో గైస్, ఈరోజు వీడియోలో వచ్చరికంటే మనమైతే ఫైనల్లీ మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 6కి అయితే వచ్చాం అనమాట. సో గైస్, లాస్ట్ ఎపిసోడ్లో వచ్చరికంటే మనమైతే విలేజర్స్ అందరినీ కూడా ఒక ఫ్రెండ్స్లో అయితే పెట్టామన్నమాట. నెక్స్ట్ వాళ్ళకి వర్క్ స్టేషన్స్ ఇచ్చాము, నెక్స్ట్ జాబ్స్ ఇచ్చాము, నెక్స్ట్ వచ్చరికంటే వాళ్ళకైతే బెడ్స్ ఇచ్చి, సో ఫైనల్లీ వాళ్ళకి ఏంటంటే ఒక టెంపరీ బేస్ అయితే అయితే చేశాను అనమాట. అంటే ఫ్యూచర్లో ట్రేడింగ్ హాల్ కడతాను అనుకోండి. సో ఇప్పుడు వచ్చేకి ఏంటంటే వీళ్ళందరినీ నేను జాంబీ విలేజెస్ కింద మార్చి ఆ తర్వాత వీళ్ళందరినీ అయితే నేనైతే క్యూర్ చేయబోతున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ వచ్చేసరికి అంటే 3 times అయితే చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి మనం క్యూర్ చేసేగానే మనకి వచ్చరికి ఏంటంటే వీళ్ళు అంత డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. సో మనం 3 times చేస్తే తర్వాత ఉండే కొద్ది మనకి డిస్కౌంట్స్ అయితే పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే మనం ఎన్నిసార్లు క్యూర్ చేస్తే అన్నిసార్లు డిస్కౌంట్స్ అయితే తగ్గుతూ ఉంటాయి అనమాట. అంటే ఓన్లీ 3 times పని చేస్తుంది. సో మరీ అంత ఎక్కువసార్లు పని చేయదు. సో ఇప్పుడు వచ్చరికి ఏంటంటే ఈ ట్రిక్ని మనం విలేజెస్ పైన అయితే వాడబోతున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ రేట్స్ ఏంటంటే చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాం. ఎందుకంటే జస్ట్ చిన్న చిన్న ఎన్సెట్మెంట్స్కి విలేజెస్ చాలా ఎక్కువ కాస్ట్లు అయితే వేస్తాను అనమాట. సో అందుకే రేట్స్ని తగ్గించడం కోసం ఇప్పుడు మనం అయితే వీళ్ళని క్యూర్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికంటే ప్రతి వీళ్ళైతే జాంబీ విలేజెస్కి అయితే మార్చాలన్నమాట. సో ఆ పని ఇప్పుడు చూద్దాం. ఓకే గైస్, సో మొత్తానికి వచ్చరికేనంటే మనం అయితే ఇప్పుడు వరల్డ్లోకి అయితే ఉన్నాం. ఓకే, ఇప్పుడు వచ్చరికేనంటే గైస్ నేను ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఫెన్సింగ్ తయారు చేయాలన్నమాట. ఎందుకంటే నేను మామూలుగా వేరే అంటే జాంబీ విలేజ్ కింద మార్చే ప్రాసెస్ అంతా నేను వెనకాల చేద్దాం అనుకుంటున్నాను. సో నేను వచ్చరికంటే ఇంకా కొంచెం ఫెన్సింగ్ అయితే తెచ్చి వేయాలన్నమాట మొత్తం వీళ్ళకి. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చరికంటే ఇప్పుడు ఏదైనా ఫెన్స్ క్రాఫ్టింగ్ చేయాలి. సో నాకు వుడ్ ఎంత ఉందో చూద్దాం గైస్. నా దగ్గర ఇంకా చాలా వుడ్ ఉన్నట్టు నా దగ్గర. చూద్దాం ఎన్ని ఫెన్సింగ్స్ అవుతాయో. మన దగ్గర అయితే బాగానే ఉన్నట్టున్నాయి. ఓకే, 15 అయితే వచ్చాయి. సరిపోతాయి 15 అండ్ ఇంకా కావాలా మరి నాకు. చూద్దాం సరిపోతాయో సరిపోవు. నాకు తెలిసి సరిపోతాయి అనుకుంటున్నా. యా గైస్, దానికన్నా ముందు ఏంటంటే దీనిపైన ఒక ఊలు అంటే ఒక కార్పెట్ పెడితే బాగుంటుందన్న ఉద్దేశం. ఇక్కడ కార్పెట్ తీసి ఇక్కడ పెట్టేద్దాం. ఎందుకంటే ప్రతిసారి ఆ ఫెన్స్ గేట్ తీసుకోవడానికి నాకు చలాగ్గా ఉంది కదా. ఎందుకంటే మరీ ఘోరంగా ఉంది. అందుకే కొంచెం ఇక్కడ వచ్చేసరికి ఒక కార్పెట్ అయితే పెడతాను అనమాట. సో ఏంటంటే జంప్ చేసి వెళ్ళడానికి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ వెనకాల వచ్చరికి ఏంటంటే ఇక్కడైతే ఈ విధంగా వేద్దాము. నాకేంటంటే ఈ లైటింగ్ తోటి అడ్డుగా ఉంది. నాకు ఏదో ఒకటి బ్రేక్ చేద్దాం చెప్తాను. దీన్ని ఈ లైట్నింగ్ రోడ్ని వచ్చరికి ఏంటంటే మనం ఈ విధంగా పెడదాం కదా. చెప్తాను ఒకసారి. ఎలా అంటే ఇక్కడ ఈ విధంగా ఫెన్సింగ్ వేస్తున్నాను కాబట్టి క్రాఫ్టింగ్ చేసుకోవచ్చులేండి ఫెన్సింగ్. ఓకే, ఈ విధంగా ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం పైకి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేనైతే లైటింగ్ రోడ్ అయితే పెడతాను అనమాట. ఓకే, సెట్ డన్. ఓకే, ఈ లైటింగ్ రోడ్ ఏం చేస్తుందంటే ఈ థండర్స్ ఏమైనా వచ్చినాయి కూడా ఇవన్నీ విలేజెస్ పైన పడకుండా చేస్తాను అనమాట. సో అందుకే సో ఈ లైటింగ్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చరికంటే ఇప్పుడైతే ఎక్కడైతే మనమైతే ఫెన్సింగ్ అయితే వేసేద్దాం. ఓకే, మనకి వచ్చరికంటే ఇంకా ఫెన్సింగ్ కావాలనుకుంటా. ఎందుకంటే సరిపోయేది ఫెన్సింగ్. పర్లేదండి, ఇంకొంచెం ఫెన్సింగ్ అయితే తెచ్చేద్దాం. ఓకే, దానికన్నా ముందు నాన్న 1 minute మనం ఒక యాక్స్ని ఎన్సెట్మెంట్ చేద్దామా ఎఫిషియన్సీ 1 తోటి. చూద్దాం మంచి ఎన్సెట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మనకి. ఏమిస్తున్నాడు? ఫార్చ్యూన్ 1. ఓ మై గాడ్ గైస్, అర్జెంట్గా ఎన్సెట్మెంట్ కావాలి గైస్ నాకు. ఫార్చ్యూన్ ఇస్తున్నాడు గైస్. చూడండి గైస్, నిజంగా అమ్మో నాకు కావాలి ఎన్సెట్మెంట్ అర్జెంట్గా. ఫార్చ్యూన్ ఇస్తున్నాడు గైస్ ఏకంగా. ఫార్చ్యూన్ ఎన్సెట్మెంట్ ఏకంగా మామూలుగా అడిగేసి అయితే నాకు అర్జెంట్గా ఎన్సెట్మెంట్ కావాలి. నాకు ఫార్చ్యూన్ 1 అంటే నాకు కావాలి అర్జెంట్గా. నా దగ్గర ల్యాపిస్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 5 బయటికి వెళ్దాం. ఓకే, అది ఎన్నడిగా నాకు తెలియదు, అందుకే 5 బయటకు వెళ్ళిపోతున్నాం. ఓకే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ విధంగా పెడదాం. అబ్బా, మనకి ఎక్స్పీ లేదా? ఓకే, మన దగ్గర 5 XP ఉందా? ఓ సూపర్, నైస్. ఇంకేం చేస్తాం గైస్, మరి ఎక్స్పీ ఫామ్ చేసుకోవాలి అంతే. చేద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో. తర్వాత వీడియోలో వచ్చేసరికి ఎక్స్పీ ఫామ్లో ఫామ్ అనేది చేద్దాం. ఓకే, ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఆడదాం. ఓకేనా? ప్రస్తుతం మన దగ్గర అయితే మరి ఫామ్స్ ఏం లేవు, కానీ త్వరలో కడదాం గైస్ ఫామ్స్. ఓకేనా? విలేజెస్ కోసం మరి కట్టాలి కదా, తప్పదు కదా. ఓకే, ఇప్పుడు వచ్చరికి ఏంటంటే ఎక్కడైతే మనతో వచ్చాం. మనకు కాకపోతే ఇప్పుడు వుడ్ కావాలి కదా. ఎందుకంటే చెట్లు ఏమన్నా ఓక్ ట్రీస్ వెనకాల ఉన్నాయి కదా. వెనకాల చూద్దాం ఓక్ ట్రీస్. మెయిన్ వచ్చరికి అంటే ఇక్కడ చాలా ఓక్ ట్రీస్ని కొట్టేసా. అందుకే నాకు ఓక్ ట్రీస్ పెద్ద కనిపెట్టలేదు. ఈ పైన ఉన్నట్టు ఉన్నాయి. ఇంకోటి ఈ పైన ఉన్నాయి కదా, కొన్ని ఓక్ ట్రీస్ ఉన్నాయి కదా. ఈ పైకి వెళ్ళి చూద్దాం. అక్కడ ఏదో యాపిల్ కూడా ఉన్నట్టుంది. యాపిల్స్ కూడా కావాలి గైస్ మెయిన్ మనకి. ఎందుకంటే గోల్డ్ ఎలాగో దొరికేస్తుంది మనకి. కానీ మెయిన్ ఇప్పుడు యాపిల్సే కదా మెయిన్ మనకు కావాల్సింది. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మొత్తం ఈ వుడ్ అంతా మనం కొడేద్దాం. ఓకే, ఆల్రెడీ గైస్ మొత్తానికి వచ్చరికంటే బేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు అయ్యో నా హంగర్ తగ్గిపోయింది గైస్. నా దగ్గర ఫుడ్ కూడా లేదా? అబ్బా, ఇంట్లో గోల్డ్ ఉంటుంది గైస్. గోల్డ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గోల్డెన్ క్యాట్లు చేసుకుందాం. ఎందుకంటే నాకు ఇప్పుడు ఫుడ్ సోర్స్ లేదు సరిగ్గా. ఓకే, 6 అయితే ఉన్నాయి ఇవి గోల్డెన్ నగ్గెట్స్.
ఇంకొక తీసుకుందాం 4 ఓకే సరిపోయినాయి. ఓకే ఇప్పుడు వీటితో ఏం చేద్దాం, మనం నగ్గెస్ చేసుకొని మనం ఏం చేద్దాం అంటే గోల్డెన్ క్యారెట్లు తీసుకుందాం. ఎందుకంటే నాకేంటంటే ఫుడ్ సోర్స్ సరిగ్గా లేదు ఓకేనా, అందుకని ఇప్పుడు గోల్డెన్ క్యారెట్స్ చాలా అవసరం ఇప్పుడు ఓకేనా. చూద్దాం ఎన్ని గోల్డెన్ క్యారెట్స్ అవుతాయి. ఏంటి 5 అవుతాయా? మరి ఏ తక్కువ అవుతున్నాయి కేసి గోల్డ్ తెచ్చుకోవచ్చులేండి, కానీ అందులో మనకు కుప్పలు గోల్డ్ దొరుకుతుంది, అది వేరే విషయం. అది ఎందుకంటే గోల్డ్ తెచ్చుకోవడం అంత పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు అది. ఓకే మొత్తానికి అయితే బయటకు అయితే వచ్చాము. ఓకే హంగర్ రీఫిల్ అయింది. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రన్స్ ఇద్దాం. అవును గైస్ ఆగండి, నేను క్రాఫ్టింగ్ చేయడం మర్చిపోయాను కదా ఫ్రెండ్స్. అసలు మర్చిపోయాను చూడండి గైస్ నేను. ఓకే ఇప్పుడు ఫెన్సింగ్, ఇప్పుడు దీని వచ్చేకంటే ఒక ప్లాంక్స్ కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేకంటే ఫెన్సింగ్ ఒక 3 చాలు కదా, అంతేగా 3 చాలు మనకి సరిపోద్ది. ఫెన్సింగ్ మరీ ఎక్కువ క్రాఫ్టింగ్ చేసినా వేస్టే కదా. కొంచెం ఎక్కువ క్రాఫ్టింగ్ చేద్దాం, ఎందుకంటే నేను ఫెన్స్ పైన ఒక స్లాబ్ టైప్లో అయితే కట్టాలి. ఎందుకంటే జాంబీ విలేజెస్ అయినప్పుడు సన్లైట్ కాలిపోకుండా ఉంటారు, అందుకని వాళ్ళకి పైన షెడ్ టైప్లో కట్టాలన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ ఫెన్సింగ్ ఒకటి వేస్తే సరిపోదు, అదే మెయిన్ ఇంకొక రిస్క్. ఓకే ఓకే ఈ విధంగా వేస్తే ఫైనల్లీ డన్. ఓకే సో ఇది వచ్చరికి ఏంటంటే అన్ని సైడ్లో కూడా ఒక కొంచెం టాల్ కొంచెం షెడ్ టైప్ అయితే పెట్టాలన్నమాట ఇప్పుడు నేను. ఓకే ఓకే ఈ విధంగా ఓకే సరిపోద్ది హైట్. ఇంకొంచెం హైట్ పెడదాం ఇంకా హైట్ కొంచెం. ఓకే ఈ విధంగా కొంచెం హైట్స్ వేసుకొని సో ఈ విధంగా ఇలా హైట్ పెడదాం. ఓకే చాలు. ఓకే సో ఇప్పుడు వచ్చేకంటే ఇప్పుడైతే మనమైతే పైన ఒక రూఫ్ టైప్లో అయితే వేయాలన్నమాట. సో ఇంటికైతే వెళ్ళి మనకైతే బిల్డింగ్ బ్లాక్స్ ఏమున్నాయి, ఎందుకే మనకి బిల్డ్ చేసుకోగలిగే బ్లాక్స్. డీప్ స్లేట్ ఉంది, డీప్ స్లేట్ తీసుకుందాం పోనీ మంచి అట్లా. మన దగ్గర డీప్ స్లేట్ ఉంది మన దగ్గర. ఏం చేసుకుంటా డీప్ స్లేట్ ఎందుకు పనికి రాకుండా నడుస్తుంది మన ఇంట్లో. ఓకేనా, అందుకే ఇప్పుడు డీప్ స్లేట్గా మన దగ్గర ఎంత ఉంటాయి ఎంత ఉంది. ఏకంగా మన దగ్గర డీప్ స్లేట్ ఏకంగా ఇంచుమించు ఒక 3.5 స్టాక్స్ వరకు అయితే ఉంది డీప్ స్లేట్. దానికన్నా ముందు నేను అర్జెంట్గా ఇన్వెంటరీకి యాడ్ చేసుకుంటాను. ఇంటికేసి ఇన్వెంటరీ నాకు అసలు అమ్మో, నాకు అసలు ఇలా ఫుల్ ఇన్వెంటరీస్ ఇలా మొత్తం ఇన్వెంటరీ అయితే నిండిపోతే చిరాకు చేసి నాకు అసలు ఎంత చిరాకు వస్తే నాకు ఇలా ఫుల్ ఇన్వెంటరీ నిండిపోతాయి. ముందు నేను చెస్ట్లో పెడదాం చెప్తాను. ఈ ఫెన్సింగ్ ఒకటి, ఈ స్లాబ్ ఒకటి, ఈ స్పైడర్ స్ట్రింగ్ ఒకటి చాలు సరిపోయినాయి. ఓకే గ్రానైట్ ఒకటి పెడదాం, నెక్స్ట్ ఫర్నెన్స్ ఒకటి చాలు. ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా మై డీప్ స్టేట్ బ్లాక్స్ కింద పెట్టకుండా కొంచెం వేరే రకంగా బ్లాక్స్ కింద క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకేనా, ఈ విధంగా స్మూత్ డీప్ స్టేట్ కింద చేద్దాం అనమాట. ఓకేనా, సో అది కొంచెం లుక్ బాగుంటుంది. ఓకే ఎందుకంటే డీప్ స్టేట్ బాగోదు లుక్ అంతా, అందుకే. ఓకే దీన్ని డీప్ స్లేట్ కింద కాకుండా తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామంటే అలాగో స్మూత్ డీప్ స్లేట్ వచ్చింది కదా మనకి. సో దీన్ని ఏం చేద్దామంటే మనం డీప్ స్లేట్ బ్రిక్స్ కింద మ్యాచ్ చేద్దాం. అది ఇంకా కొంచెం మంచి లుక్ వేస్తుంది, దీని మీద ఇంకా లుక్ బాగుంటుంది అనమాట అదైతే. ఓకేనా, ఓకే ఈ విధంగా అయితే బ్రిక్స్ కింద మ్యాచ్ చేద్దాం. ఓకే ఓకే గ్యాస్, సో ఫైనల్ వచ్చరికి ఓరే నైట్ అయిపోయిందా, స్లీప్ వేసాయి అంతా గ్యాస్ సింపుల్. ఓకే ఈ విధంగా వచ్చేసరికి ఏంటంటే మనం అయితే ఇంకొక నైట్ అయితే స్పెండ్ అయితే చేసాం. కానీ మనకి జాంబీస్ ఉన్నారు, కానీ వాళ్ళని ఇప్పుడు తెచ్చుకోవచ్చు, మనం తెచ్చుకుంటాం మన బేస్లోకి. కానీ ఇప్పుడు అప్పుడే మనకి ఇంకా మరి సెటప్ అంతా రెడీ అవ్వదు కదా, అంటే తెచ్చేసుకుంది మరి జాంబీస్ని. సెటప్ అయితే మరి ఇంకా మనకి రెడీ అవ్వాలి. ఓకే ఈ విధంగా పైకి అయితే ఎక్కేద్దాం. తెచ్చి పెరిగేసి జాంబీస్ ఏం చేస్తాం, మన సెటప్ రెడీ అవ్వలేదు, రెడీ అంటే బాగుండు. ఓకే ఓకే సో ఫైనల్ వచ్చేకంటే బ్లాక్ అయితే ప్లేస్ సక్సెస్ఫుల్గా. ఇప్పుడు జాగ్రత్తగా ఈ బ్లాక్స్ జాయిన్ చేసుకుంటే మనం అయితే ఒక షెడ్ కడేద్దాం. ఓకే ఆల్రెడీ గ్యాస్ మొత్తానికి వచ్చరికి ఏంటంటే షెడ్ అయితే రెడీ అయితే అయిందనమాట. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే నైట్ దాకా అయితే వెయిట్ చేయాలి. నైట్ దాకా వెయిట్ చేసే బదులు మనం ఏంటంటే ఇంకొన్ని ఎక్స్ట్రా బెడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ వేసేద్దాం. ఎందుకు నైట్ వరకు టైం వేస్ట్ చేయడం, అలా మనం ఇంకా మిగతా వర్క్ అయితే రిమైనింగ్ ఉంది కదా. ఓకే ఇప్పుడు ఈ రకంగా ఈ బెడ్స్ అనేవి కూడా మన దాంట్లో పెడద్దాం అలాగా. ఓకే షెడ్ వచ్చరికి అయితే రెడీ అయితే అయిపోయింది ఫైనల్లీ. ఒక వర్క్ అయితే అయింది, ఇప్పుడు ఇంకో వర్క్. ఓకే ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడు వచ్చరికి ఏంటంటే నేను పని చేస్తాను గైస్. ఈ విధంగా ఇలాగా వర్క్ స్టేషన్లు ఈ విధంగా ఇలా పెట్టకుండా నేను ఏం చేస్తానంటే ఈ విధంగా కాదు గైస్, నేను వర్క్ స్టేషన్స్ అన్నీ వచ్చరికి అంటే అన్ని వర్క్ స్టేషన్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తాను ఇలాగ. ఎందుకంటే ఇలా బాగోలేదు, నాకు నచ్చలేదు ఇలాగ. ఊరే నీతో ట్రేడింగ్ చేయడానికి రాదని నేను జరిగా అలాగ నీ అద్దవా. ఓకే ఈ విధంగా వచ్చరికి అయితే మనం అయితే జరిపాము. నెక్స్ట్ వచ్చరికి అంటే ఈ లైబ్రరీ జాబ్ కూడా తీస్తాం. వాడిని ట్రేడింగ్ చేసినట్టున్నాను. ఒరే ట్రేడ్ తీసేస్తావేంటి, ఒరే రే 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 బ్రెయిన్ ఆఫ్ ఎప్టా అంటే
తీకే ట్రేడింగ్ ఆ కొంత సార్ తీసాడని ట్రేడింగ్ ఆడు తీయలేదు. ట్రేడింగ్ ఇస్తాయంటే జాబ్ తీయలేదంటే నువ్వు గైస్. ఓకే ఈ విధంగా వచ్చరికి ఏంటంటే ఇప్పుడైతే ఇక్కడ బెడ్లు పెడేద్దాం. ఓకే ఇప్పుడు ఇక్కడ వైట్ బెడ్ తీసేద్దాం ఇక్కడ. ఓకే ఈ విధంగా వచ్చరికి అంటే మన అయితే బెడ్లు పెడేసాం. ఓకే ఇక్కడ కూడా ఎల్లో బెడ్ మధ్యలో పెడదాం ఇక్కడ. ఒరే నువ్వు అడ్లేకరా ఎందుకురా. ఓకే సరిపోయింది గేసి ఇంకా పెట్టాలా అంతే గేసి. ఇక్కడ బెడ్ పడద్దు అనుకుంటా నాకు తెలిసి. ఓకే అంతే. ఇంకా ఇక్కడ రిమైనింగ్ బెడ్ వచ్చరికి అంటే ఇక్కడ పెడద్దాం. ఓకే చాలు గేసి సరిపోయింది. ఓకే అంతే కదా అంతే. ఓకే గైస్ ఇప్పుడు వర్క్ స్టేషన్స్ అన్నీ ఏం చేద్దామంటే మనం ఈ చివరిని పెడేద్దాం గైస్. వర్క్ స్టేషన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఓకే ఈ విధంగా చివరిలో పెడేసాం అనుకోండి సరిపోద్ది. ఓకే ఈ బ్రీయింగ్ స్టాండ్ ఒకటి ఇవన్నీ ఈ విధంగా చివరిని పెడేద్దాం. ఓకే ఈ విధంగా ఈ ఏరియాలో ప్లేస్ చేద్దాం. ఓకే మీ జాబ్స్ అనేవి పెట్టాందా బాబు. ఓకే ఎలా అక్కడికి వెళ్ళి మీ జాబ్ ఏదో మీరు చేసుకోండి. ఓకే నెక్స్ట్ వచ్చరికి అంటే వీళ్ళకి ఎక్కడ పెడదాం, వీళ్ళకి ఇక్కడ పెడేద్దాం గైస్ జాబ్స్. ఓకే ట్రేడ్ మార్చాడు ఏంటి మార్చలేదు కదా, మార్చలేదు. ఓకే ఆ ఎన్సెట్మెంట్ ఉంచు ఎందుకన్నా మంచిగా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఓకే అవును కదా ఒక మేట్ ఆగండి. మనం బుక్స్ కూడా ఎన్సెట్ చేయొచ్చు కదా ఎన్సెట్మెంట్ టేబుల్లో. చూద్దాం ఆ విధంగా చేస్తే మనకి ఏ ఎన్సెట్మెంట్స్ దొరుకుతున్నాయి మరి. అది కూడా ఒక రకంగా చూసుకోవడం బెటరే కదా. బుక్స్లో మన దగ్గర బుక్స్ ఏం లేవా. అదే బుక్స్ ఉంటాయా మన దగ్గర లేవా. అసలు నేను తర్వాత చేసుకోవచ్చు. బుక్స్ పైన తర్వాత చూద్దాం. ఓకే ఇప్పుడు మనం అర్జెంటుగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా వర్క్ స్టేషన్స్ అని ఉంటాయి విలేజెస్ కోవడానికి జాబ్స్ లాంటివి ఏమైనా చూద్దాం. ఇది ఉంటారు గేస్ మనకి దాన్ని ఏమంటారు నాకు గుర్తురావట్లేదు కానీ స్మిత్తర్ ఉంటాడు ఒకడు వెపన్స్ ఇస్తాడు మనకి స్మిత్తర్. అది వచ్చరికి ఏంటంటే మనకైతే 2 ఐరన్ ఇన్గట్స్ పెడితే వస్తాడనమాట. సో ఆ జాబ్ ఒకసారి మనం ఏంటంటే ఆ జాబ్ క్రాఫ్టింగ్ చేద్దాం. ఇందులో ఐరన్ ఎందులో పెట్టాను, ఐరన్ ఎందులో ఉంది, ఐరన్ ఎందులో పెట్టాను నేను. ఓకే వెపన్స్ ఓర్స్ ఇందులో పెట్టాను కదా నేను. ఇందులో ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం మాకు 2 తీద్దాం అనమాట. ఓకే ఇప్పుడు 2 తీసాము. ఇప్పుడు దీంతో వచ్చరికి అయితే క్రాఫ్టింగ్ చేయబోతుంది అనమాట స్మిత్తర్ టేబుల్ని. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది ఇక్కడ ఉంది. ఓకే ఇప్పుడు దీంట్లో స్మిత్తింగ్ రెసిపీ ఎక్కడ ఉంది. ఓకే స్మిత్తర్ రెడీ గేస్ ఫైనల్లీ స్మిత్తింగ్ చేసాడైతే రెడీ అయితే అయిపోయాడు. ఓకే ఆ ఫార్మర్ కూడా ఏమో అలా ఎడ్లుగా తిరుగుతున్నాడు. ఆడికి కూడా ఏదైనా జాబ్ ఇస్తే బాగుండు. మన కార్టోగ్రాఫర్ అబ్బాయిలు ఇప్పుడు పైకి ఎక్కేద్దామా అని చూస్తున్నారు కేసు వీళ్ళు. అసలు ఈ ఇంటికి వేసేది ఒరే ఎందుకుగా బయటికి వెళ్ళిపోతానంటే ఇంట్రెస్ట్ మీకు. అసలు మార్చుకో ట్రేడ్ నాకు అనవసరం. ఏం ఇచ్చాడు ట్రేడ్ ఏమైనా మంచి ట్రేడ్ అని ఇచ్చాడా. ఒరే నేను అసలు వదిలేను కేసు ఎందుకంటే మన తర్వాత మార్చుకోవచ్చులేండి ట్రేడ్. వీళ్ళు మాత్రం చూడండి అసలు బయటకు వస్తారు తీసుకొద్దాం కదా సార్. అందరినీ జామీ విలేజర్ కింద మ్యాచ్ బుద్ధి వస్తుంది వాళ్ళకి. పోన్లేను గేసి వీడు మాత్రం మంచివాడే గేసాడు కరెక్ట్గా రావాల్సిన లొకేషన్కి వచ్చి. ఇప్పుడు నేను మారుతాను ఆగరా నేను మారుతాను నార్మల్ విలేజర్ కింద. ఇప్పుడు నేను మారుతాను నాకు నీ టైం ఉందా ఇప్పుడు అవి చెప్తాను. నిన్ను బోట్లో కూర్చోబెడతాను ఆగండి. బోట్ ఉందా మన దగ్గర. బోట్నే క్రాఫ్టింగ్ చేశాను కదా. బోటు ఉంటుంది బోటు. ఈడు ఎక్కేసాడే. ఓకే పోన్లే మంచిది. నేను బోట్ చేశాను క్రాఫ్టింగ్. పోన్లేను మళ్ళీ ఇంకోటి క్రాఫ్టింగ్ చేద్దాం. ఎందుకు అదే బోటు మనం క్రాఫ్టింగ్ చేసుకోలేమా ఏంటి. ఓకే ఈ విధంగా బోట్ అయితే క్రాఫ్టింగ్ అయితే అయిపోయిందనమాట. మాకు టైం ఎంత ఇంతకీ నైట్ అయిపోతుందా. కొంచెం నైట్కి దగ్గరికి వచ్చాం. ఓకే పర్లేదు నువ్వు మాత్రం బోట్లో కూర్చోరా. ఓకే ఇప్పుడు దీనికి వచ్చాక నేను 2 ఎంట్రన్స్లు చేయాలన్నమాట. ఇప్పుడు దీని ఫెన్సింగ్ అనమాట. ఊరే అబ్బా మా అమ్మ బయటికి వెళ్ళిపోతాడు కేసాడు బాబోయ్. అర్జెంట్గా ఈ బ్లాక్ తీసేయాలి నేను ఎందుకంటే జాంబీలు ఎంటర్ అయిపోతాను మళ్ళీ. ఓకే ఫైనల్లీ మనైతే వీఆర్ డన్. ఓకే ఇప్పుడు మనైతే బేస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే అబ్బా సూపర్ గేస్. నాకైతే ఎక్కడానికి స్కోప్ కూడా లేదు. ఓకే ఈ విధంగా వెళ్ళాలి అంతే. ఓకే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లోపలికి అయితే వెళ్ళిపోయిన తర్వాత అవసరం అంటే బెడ్ ఒకటి తీసుకుందాం. ఎందుకంటే బీడింగ్ చేద్దాం కదా విలేజెస్కి. బీడింగ్ కూడా చేద్దాం అంతే. ఓకే సరిపోయినట్టు ఉంది మనకైతే ఫైనల్లీ. ఇంకా మనం నెక్స్ట్ చేయాల్సిన పైన అంటే స్ప్లాష్ పోర్షన్ ఆఫ్ వీక్నెస్ ఒకటి తీసుకోవాలన్నమాట. అదొకటి మెయిన్. ఎందుకంటే మనం ఏదో నార్మల్ యూజెస్కి కనవచ్చడం కదా ఇంపార్టెంట్ అనమాట. అంతే గైస్ కావాల్సిన పోర్షన్స్ దొరికినాయి. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే ఇంకేం కావాలి మనకి గోల్డ్ ఒకటి. ఎందుకంటే గోల్డెన్ యాపిల్స్ చేయడానికి. ఓకేనా గోల్డెన్ యాపిల్స్ నేను క్రాఫ్టింగ్ ఎన్ని చేశాను మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి గోల్డెన్ యాపిల్స్. నేను ఫుడ్ సెక్షన్లో పెట్టినట్టున్నాను గోల్డెన్ యాపిల్స్. పెట్టదా నేను చేయలేదా గోల్డెన్ యాపిల్స్ క్రాఫ్టింగ్ చేశానే.
ఇంకా ఉన్నాయి కదా, ఇంకో 2 ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఓకే, పర్లేదు. ఓకే, ఇంకా రిమైనింగ్ వేరియేషన్ కూడా తీసుకురావాలి గేస్ లోపలికి. ఒకేసారి రిజర్వేషన్స్ చేసేద్దాం. దానికన్నా ముందంటే మనం డిఫికల్టీని హార్డ్లో మార్చాలి గేస్. ఎందుకంటే డిఫికల్టీని హార్డ్లో మార్చేది అనుకోండి, వీళ్ళు 50% చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట జాంబీ విలేజర్ కింద మారకుండా. అందుకే హార్డ్లో పెట్టేసాం అనుకోండి, సో వీళ్ళకి 100% కూడా జాంబీ విలేజర్ కింద మారిపోతారు. ఓకేనా? సో అందుకని డిఫికల్టీ హార్డ్లో సెట్ చేద్దాం. ఓకే, ఆల్రైట్ గ్యాస్ ఫైనల్ డిఫికల్టీ వచ్చరికి ఏంటంటే హార్డ్లో సెట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హార్డ్లో అంటే డ్యామేజ్ ఎక్కువ తగులుతుంది మనకి నార్మల్గా కన్నా కూడా. కానీ డిఫికల్టీ మరి హార్డ్లో సెట్ చేయకపోతే తప్పదు కదా. ఓకే, అందుకే డిఫికల్టీ అయితే హార్డ్లో అయితే పెట్టేసాను. ఇంక హార్డ్లో ఉంచేద్దాం ఇంకా డిఫికల్టీ, ఎందుకంటే హార్డ్లోనే ఆడదాం మనం ఏంటో అందుకే తెలియదు కదా. ఓకేనా? అందుకే ఒక ఆర్మర్ నువ్వు కూడా వచ్చారా, నువ్వు కూడా ఎలాగో కొంచెం ఇంపార్టెంట్ విలేజ్ కదా, నువ్వు కూడా ఆ సైడ్కి వచ్చారా అలాగా. ఓకే, ఈ విధంగా అంతేరా, సింపుల్గా వచ్చారా, ఈ విధంగా అంతేరా, ఈ విధంగా వచ్చాను అనుకో లోపలికి. ఓకే, ఆ విధంగా లోపలికి వెళ్ళిపో, చెప్తాను. లోపలికి వెళ్ళిపోరా. ఈ విధంగా నేను తోసేద్దాం కదా లోపలికి. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా అయితే వెళ్ళిపోతున్నాను లోపలికి. ఓకే, చాలు గేస్ ఫైనల్లీ. ఈత అయితే ట్రేడింగ్ చేస్తున్నట్టు చేసి సో లోపల ట్రాప్ చేద్దాం. ఓకే ఓకే, ఫైనల్ ట్రాప్ అయితే అయ్యాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇమీడియట్గా అర్జెంటుగా మనం మెయిన్గా ఇప్పుడు ఏం చేయాల్సిన పని ఏంటంటే ఫెన్స్ గేట్ క్రాఫ్టింగ్ చేయాలి కదా అర్జెంట్గా. ఇప్పుడు అదే చేయాల్సిన పని మనం, ఫెన్స్ గేట్ అర్జెంట్గా క్రాఫ్టింగ్ చేయాలి. ఎందుకంటే నైట్ అయితే అయిపోతుంది అనమాట, మనకి ఇప్పుడు అంత టైం కూడా లేదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫెన్స్ గేట్ క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకే, సో 2 ఫెన్స్ గేట్లు అయితే రెడీ అయితే అయిపోతున్నాయి. డన్ గైస్, ఫైనల్లీ వేట్ డన్. ఓకే, ఫైనల్లీ మన పని అయితే అయిందనమాట. ఇప్పుడు ఈ గేళ్ళని అందరినీ కూడా నేను ఇప్పుడు మొత్తం జాంబీస్ కన్వర్ట్ చేయాలి. ఓకే, యా ఫైనల్లీ ఇప్పుడు ఇద్దరు గేళ్ళని కన్వర్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడైతే ఏమైతే బ్రేక్ చేసి ఇక్కడ గేట్ పెడదాం. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అంటే ఒక ఫెన్స్ గేట్ అనమాట, ఇటు సైడ్ తెప్పించుకోవడానికి నేను. ఓకేనా? యా ఓకే గైస్, ఫైనల్లీ డన్ అనమాట. ఓకే, ఈ విధంగా వచ్చరికి అయితే మనమైతే గేట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చరికి అంటే అక్కడ జాంబీ వస్తుంది. జాంబీ లిజర్ రావచ్చు కదా, లిజర్ వస్తే బాగుంటుంది, కానీ జాంబీ వస్తున్నాడు పర్లేదు. ఓకే, లోపలికి రారా, దా లోపలికి రా జాంబీదా. వస్తాడు గేస్ జాంబీ, అంతేరా జాంబీ అంతేరా, వస్తావు. ఇద్దరు రాకండి, ఒకటి చాలు. ఇద్దరు ఎందుకు, ఇద్దరు వచ్చేం పిక్తారు. ఓకే, ఫైనల్లీ వీళ్ళిద్దరు అయితే జాంబీలు వేసుకుంటే మారనమాట. ఓపీరా ఇద్దరు, ఓపీరా. ఓకే, నువ్వు జాంబీకి వెళ్ళిపో, నీ పని అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. ఓకే గైస్, ఓకే సూపర్ గైస్. బయటికి వెళ్ళిపోయారా మీరు? ఒరే ఆర్మోరా రాడా, ఎవడు చేసుకుని ఎవడికి ఆడే చేసుకుంటాడు. పని చేద్దాం, వీళ్ళందరినీ కూడా ఇందులో ట్రాప్ చేద్దాం. ఓకే, వచ్చండి, అంతే. ఓకే, లోపలికి వచ్చేయండి. ఓకే, అంతే. లోపలికి రారా, నువ్వేం చేస్తారా బయట? ఇలా ఇటు సైడ్ అంతే నైస్రా, అందరూ లోపలికి వచ్చారు. ఓకే ఇలా లోపలికి అయితే వచ్చారు. ఎవరు కొడుతున్నది? ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ చేద్దాం. ఓకే డన్ గైస్, మొత్తం అందరూ. ఎవడ్రా అది? ఓకే ఈడా. నీ బాధ ఏంట్రా, నాకు అర్థం కాదు. ఆగరా, నీకు చెప్తాను ఆగరా. అబ్బా, మనకి ఏరోలు కూడా లేవా? ఓపీ గైస్, చెప్తాను ఆగండి. ఇప్పుడు ఏంటంటే బోట్ క్రాఫ్టింగ్ చేసి బోట్లో కూర్చోలేము. అయితే బోట్లు మనకు అర్జెంట్గా బోట్లు కావాలి. ఓకే, అర్జెంట్గా అన్నీ ఒక 2 బోట్స్ కావాలంటే కదా మనకి. 2 or 3 కావాలి. 3 చేసేద్దాం, ఎందుకన్నా మంచిది. ఎందుకు 3 చేసుకుందాం బోట్స్. ఓకే, 3 చేసేసి మొత్తం విలేజెస్ అందరినీ అందులో కూర్చోబెట్టేద్దాం. జాంబీని చంపేయాలి కదా మనం అర్జెంట్గా. ఇప్పుడు జాంబీని చంపేసి ఆ తర్వాత మన పని చేయాలి. వీళ్ళందరినీ మళ్ళీ నార్మల్గా కన్వర్ట్ చేయాలి. చాలా ప్రాసెస్ ఉంది గైస్, కానీ చెయ్యాలి. ఓకే, చేద్దాం. కానీ 2 ఉన్నాయి కదా గోల్డెన్ యాపిల్స్. అలాగే నువ్వు సిట్ సైడ్కి అక్కడ దయచేసి విలేజ్ చెప్పేది, నేను వెళ్ళిపో. అదే అంత జాంబీ విలేజ్లో నీకు రావడానికి ఎలా అనిపించింది? నీకు ఎలా వచ్చా నాకు అర్థం కడుగుతాను. అరే అదిరా, ఇల్లు కొట్టు. నీ గేట్ కూడా ఓపెన్ చేస్తాను కావాలంటే. ఒరే స్కెల్టన్ కూడా స్కెల్టన్ నీ అద్దవా ఆగరా, చెప్తాను. నీకు వస్తున్నాను రా బయటికి, నీకు వస్తున్నాను ఆగరా. నీకు స్కెల్టన్ కూడా చాలా చేస్తున్నాను కదా అక్కడి నుంచి. ఆగరా, స్కెల్టన్ కానీ వేసేయాలి కేసు ముందు, ఏంటంటే అవ్వదు. అయ్యలే లేదు స్కెల్టన్ కానీ అసలు ఉంచుకోడు. నేను నీతో నేను చేసాను కెలికాను. నేను నా పని చేసుకుంటున్నాను కదా, నీకు ఎందుకురా?
ఓకే, మనం వెళ్ళిపోతుంది. స్కెలిటన్ గడితో ఫైట్ ఎత్తుకుందాం వెళ్ళి. ఆ స్కెలిటన్ గడి వదిలేదు ఎడిగేసి. నాకు హెల్త్ లేదు. మనం జాగ్రత్తగా ఓకే చాలు. ఓకే, ఈ విధంగా హెల్త్ అయితే కొంచెం రీఫ్ అయితే అయిందనమాట. ఈడు వదిలేదు ఎడికి స్కెలిటన్ గడి. స్కెలిటన్ గడి ఇడే ఇక్కడ నువ్వు దా అర్జెంట్ కదా. నువ్వు నీ నీ ఏటి నాకు నీ గోలేటి నాకు అంతే గెస్ వచ్చాడు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా లోపలికి దూకేద్దాం. ఓకేనా, దగ్గరలో క్రేపర్ అయితే ఉంది, దాన్ని పట్టించుకోను నేను. నా నాన్న వెళ్ళిపోతా లోపలికి. ఓకే, అంతే సింపుల్ గెస్. ఓకేనా, ఇప్పుడు వచ్చరికి ఏంటంటే ఈ అదవాళ్ళు నా మమ్మల్ని మళ్ళీ మనం మామూలు చేయాలన్నమాట. ఓకేనా, అరే జాగ్రత్త బోట్ పెడతా కూర్చోండి. ఊరే ఎలా వచ్చేస్తున్నారు ఏంట్రా. ఓకే, అరే కొంచెం జాగ్రత్త బోట్ పెట్టాలి. బోట్ అంతే. ఓకే, సరే. ఓకే, ఇంక ఇద్దరిని కూడా బోట్లో పెట్టాలి. రే ఈ పక్కరండి. ఓకే, వచ్చారా. ఓకే, బోట్ అంతే. కూర్చోండి. రే నువ్వు కూడా కూర్చోరా. ఓకే గెస్, ఓపీ గెస్. ఓకే, ఫైనల్లీ బోట్లో అయితే ఎక్కేసారనమాట మొత్తం విలేజెస్ అందరూ. ఓకే, కేఫ్స్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు కంటే జాబ్ విలేజ్కి కనవచ్చారు అనమాట. నేను అంటే నాన్ విలేజ్కి చేయలేదు అంతమంది, మొత్తం 5 ఉన్నారా. అరే ఈ పిల్లలందరికీ కూడా నేను మరి వస్తువులు ఇవ్వాలన్నమాట, తప్పదు అది. ఓకేనా, ట్రాప్ అయితే అయ్యారు మరి మహానుభావులు. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎందుకైనా మంచిది గేసి, ఎందుకంటే ఒక ఎక్స్ట్రా లేయర్ కూడా ఎంతంటే వేసేద్దాం చుట్టుపక్కల. ఎందుకంటే సన్లైట్కి వీళ్ళకైతే ఏమవకుండా ఉంటుంది అనమాట. మరి వీళ్ళని ఈ విధంగా ఉంచడం కన్నా కూడా ఇంకో ఎక్స్ట్రా ఈ విధంగా లేయర్ అయితే వేసేద్దాం. నాకు ఎందుకో భయంగా ఉంది గేసి, మళ్ళీ వీళ్ళకి ఏదైనా అయిపోద్దామో. ఓకేనా, అందుకే మన జాతర. అరే అది క్రియేపరో దరిద్రం చేసింది గేసి మొత్తం. వాము దరిద్రం చేసింది క్రియేపర్, మొత్తం నాశనం చేసింది. వచ్చేస్తున్నాడు పిల్ల జాంబీ. చెడు అనుకున్నాను. దారా నన్ను కూడా తోపను. దా బీపీ షుగరా బీపీ సరిపోయిందా, ఇంకా డోస్ కావాలా నీ పిల్ల జాంబీ. అమ్మాయి అర్జెంట్కి మూసేలు వేసి నేను, నాకు చాలా డేంజర్. ఓకే చాలు సరిపోయింది. క్రేపర్స్ ఏదైనా చెప్తున్నాను అస్సలు అమ్మో. ఈ జాంబీ గడి ఇంటికి వేసి నాకు జాంబీ గడి తెద్దు. ఓ ఎవడాడు. ఓకే జాంబీసే కొట్టారా, ఇంకా ఎవడు కొట్టేస్తున్నాను అనుకోండి నేను. జాంబీ గడి ఏంటి నాకు అర్థం కాడుతాను. అరే నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి ప్లీజా. బా ఇక్కడి నుంచి వెళ్తుంటే మీకు కొడేస్తున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం తప్పవు. కొంచెం ఇక్కడ ఈ ఏరియా నుంచి కొట్టాలి. ఓకే చచ్చిపోయాడు. ఓకే 1 ఓపీ గేస్ ఓకే చచ్చాడు. ఇప్పుడు వచ్చరికి అంటే నాకైతే గోల్డెన్ యాపిల్స్ అయితే క్రాఫ్టింగ్ చేయాలన్నమాట. వీళ్ళ చేతిలో కొన్ని బ్లాక్స్ అయితే వేద్దాం ఎలాగ. ఓకేనా, ఓకే ఫైనల్లీ వీఆర్ డన్ అనమాట. రే జాంబీ నీకు బాగా ఎక్కువైందిరా. అయినా నువ్వెందుకు ఇక్కడ, నువ్వు వెళ్ళిపో. ఓకే, ఇప్పుడు ఇవి జరిగిన నన్నే మార్చాలి నేను. అరే నువ్వు లోపలికి వెళ్ళొచ్చారు. అదే నువ్వు లోపలికి వెళ్ళొచ్చా, ఈ లోపలికి వెళ్ళొచ్చి నాకు అర్థం కడుగుతాను. వాళ్ళు దారి ఏం లేదు కదా, మరి ఎలా ఎక్కాడు. అలా ఎక్కడ ఏంటో కానీ తెలియదు కానీ. ఓకే ఎలా ఎక్కుతున్నారు వీళ్ళు. మీ ఎక్కి ప్రాసెస్ అంటే చూపించండి కొంచెం. ఓకే ఇదే మ్యాటర్. ఓకే ఈ విధంగా కింద నుంచి వచ్చేస్తున్నారా. ఊరే ఇడు వచ్చాడు. రే జాంబీ. రే ప్లీజ్ రా. రే జాంబీలారా కింద నుంచి వచ్చేస్తున్నారా బాబు మీరు. ఏం స్ట్రాటజీ రా ఒక్కొక్కరిది. ఇంటికి కింద నుంచి వస్తే నేను ఎయిర్పోర్ట్లో కూర్చుంటాను చూస్తానా. ఓకే ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దామంటే నెదర్లోకి అయితే వెళ్ళమంటే, ఎందుకంటే మన గోల్డ్ సరిగ్గా గోల్డే లేదు మన దగ్గర. ఉంది కానీ సరిపోతే మన గోల్డెన్ యాపిల్స్. మన గోల్డ్ సరిపోద్ది అంటారా, చూద్దాం. మన దగ్గర గోల్డ్ ఎంత ఉంది కదా మన దగ్గర. మొత్తం గోల్డ్ వచ్చారు కానీ మరి పెద్ద గోల్డ్ అయితే ఏం లేదు మరి. గట్టి మహా అయితే ఇంకొక యాపిల్ క్రాఫ్టింగ్ అవుతుంది కదా. కానీ మనకి ఏంటంటే 5 గోల్డెన్ యాపిల్స్ కావాలి కదా మరి. అదే కూడా ప్రాబ్లం అనమాట. మన వేసైన ఫుడ్ గోల్డ్ లేదు ఇప్పుడు. ఎలా చేయాలో కదా అర్థం అవ్వట్లేదు, చూద్దాం. ఓకే ఇంతకీ బ్లాస్ట్ ఫ్యాన్స్ ఎక్కడ ఉంది. బ్లాస్ట్ ఫ్యాన్స్ని ఎక్కడెక్కడ పెట్టానే. బ్లాస్ట్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉంటుంది చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ ఉంది బ్లాస్ట్ ఫ్యాన్స్. ఇందులో అయితే మాత్రం స్మెల్టింగ్ చేద్దాం. ఒర్రే స్కెలిటన్. అరే స్కెలిటన్ కూడా చెప్పేది నువ్వు, నీతో గొడవ పెట్టుకోవాలని లేదు నాకు.
ఓకే, ఈ విధంగా ఊలు పెడద్దాం ఇందులో వుడ్. ఓకే, యా. పొద్దున్న మార్నింగ్ అయితే అయిపోతుంది, నాకైతే కొంచెం దరిద్రం తప్పుద్ది, కానీ నాకు అర్జెంట్గా ఏం చేయాలంటే ముందు ఈ విధంగా పెడద్దాం. ఎందుకంటే భయం వేస్తుంది కదా, మళ్ళీ ఎక్కడికి కాలిపోతారేమో నాకు భయం వేసేస్తుంది నాకు. అమ్మో, ఎందుకంటే కష్టపడాక 5గురు ఉన్నారు చూడండి గైస్, ఈ 5గురికి ఏమైనా అయిందనుకోండి అంతే, అయిపోద్ది నా పని. కొంచెం జాగ్రత్తగా ఉన్నానమాట, ఎందుకంటే పైగా మార్నింగ్ కూడా అయిపోతుంది. ఓకే, అందుకే. ఓకే ఓకే చాలు గైస్. ఓకే, ఈ విధంగా అయితే పెట్టేసాము, ఎందుకంటే మన జాతరలో మనం ఉంచడం బెటర్ కదా, విలేజర్కి వెళ్ళిన అందరినీ కూడా. ఓకే, ప్రస్తుతంకి ఇంకా ఆగిపోరు కదా, అంటే ఆ పక్కకి మనం ఇంకొక ఎక్స్ట్రా వేద్దాం ఆ బ్లాక్స్. క్రేపర్ ఉంది కదా మనకు అక్కడ. ఒరే స్కెల్టన్, అప్ప అప్ప అప్ప. ఓకే, అరే 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 రే, నీతో గొడవ పడాలని లేదు నాకు. ఒరే నాకు మార్నింగ్ అయిపోతా శాడిస్టోడా. ఓకే, వెళ్ళికైనా తగలట్లేదు కేసు వేడి. ఒరే సై కూడా నీ అబ్బా. ఒరే ఒరే రే, ఎంతమంది కొడతారా? అరే 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 రే 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 రే. నీ క్రీపర్ బాధ ఏంటే, నీ బాధ ఏంటే బాబు. తెచ్చింది. ఓకే, క్రీపర్ దగ్గర తప్పింది. ఇప్పుడు నార్మల్గా గ్రాఫింగ్ చేయాలి అంతే, అదొకటే మిగిలి. ఇంతమందిని నార్మల్గా గ్రాఫింగ్ అంటే కష్టం, కానీ చేద్దాం. నెదర్లోకి అయితే వెళ్ళకి సజ్జతే, కానీ నెదర్లోకి వెళ్తే డిస్పెండ్ అయిపోతారు కదా, అది ప్రాబ్లం మెయిన్. దట్ ఇవ్వాలి వీళ్ళకి, ఏదో బ్లాక్ ఇవ్వాలి చేతిలో, రోట్ అండ్ ఫ్లాష్ ఏదో ఒకటి ఇవ్వాలి వీళ్ళకి, అదే కరెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. దట్ బ్లాక్స్ లాంటివి ఏమైనా బ్లాక్స్ ఇచ్చా బ్లాక్స్ కరెక్ట్ చేసుకుంటే వీళ్ళు ఉంటారు, లేకపోతే డిస్పెండ్ అయిపోతారు, అది ప్రాబ్లం మెయిన్ నాకు. ఇంకా ఓకే, ఇప్పుడు ఈ ఫెన్స్ పట్టుకోండి, ఇది ఒక ఈ డిస్పెన్ ఇది అయిపోతే డిస్పెన్, వీడికి ఏదో ఒక బ్లాక్ ఇవ్వాలి అర్జెంట్గా. కరెక్ట్ చేసుకోరా, రోట్ అండ్ ఫ్లాష్ రా, మంచి ఐటమ్ కరెక్ట్ చేసుకో. అరే ఏం కరెక్ట్ చేసుకోవాలి ఏంటి సీడు. అరే ఏదో ఒక బ్లాక్ తీసుకోరా, ఏదో ఒక బ్లాక్. అబ్బా కొట్టాడు. అరే ఏదో ఒక బ్లాక్ చాలురా, తీసుకోరా ఏదో ఒక బ్లాక్. నువ్వు ఏ బ్లాక్ తీసుకోవాలని పర్లేదు, ఏదో ఒకటి తీసుకో. ఏం తీసుకోవట్లేదు ఏంటి కేసీడు. అరే ఏదో ఒక బ్లాక్ తీసుకోరా, ఏం తీసుకోవట్లేదు ఏంటి కేసీ అసలు. అంటే పని చేద్దాం, చేతులు ఏమైనా ఉన్నా, చేతులు ఏమైనా బ్లాక్స్ ఏమైనా కరెక్ట్ చేసుకుంటే అలా తీసుకుందాం. ఓకే, ప్రస్తుతానికి అయితే మరి ఇంతకే ముగ్గురు, ఆ 3 ఉన్నాయి కదా మన దగ్గర యాపిల్స్, అంటే ముగ్గురిని క్రాఫ్టింగ్ అంటే ముగ్గురికి యూజ్ చేయొచ్చు. మిగిలిన ఇద్దరు కూడా డిస్పాన్ అవ్వరు కాబట్టి మిగిలిన ఇద్దరికైనా మనం చూడాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, అంత యూజ్ చేస్తే మరి చంపేస్తారు కదా విలేజర్స్ ఇలా. ఇదే ప్రాబ్లం అవుతుంది కదా నాకు, ఒకేసారి 5గురిని చెయ్యాలి చేస్తే, అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, కొంచెం జాగ్రత్తగా డిఫికల్ట్గా వేసే ప్రాసెస్ మాత్రం, కానీ తప్పట్లేదు కదా. ఆల్రెడీ గేస్ మొత్తానికి వచ్చరికి నెదర్లోకి అయితే వెళ్ళైతే ఒక గోల్డెన్ నగ్గెట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట, కొంచెం మైనింగ్ అయితే చేసి. ఓకేనా, ఇప్పుడు దీంతో వచ్చరికి అయితే ఇప్పుడైతే గోల్డెన్ ఇంగట్స్ అయితే చేయబోతున్నాను అనమాట. ఓకేనా, మొత్తం ఇంకా 12 ఇంగట్స్ అయితే అవుతున్నాయి మనకి. ఓకే, ఇదైతే కొంచెం ఓపీయే. ఓకేనా, చూద్దాం ఎన్ని గోల్డెన్ యాపిల్స్ అవుతాయి. ఓకే, మొత్తం ఇంకా 16 అయితే ఉన్నాయి, నాకు తెలిసి 2 అవుతాయి అనుకుంటా అంతే, ఇంకొక 2 ఎక్స్ట్రా అయితే అవుతాయి అనమాట మొత్తానికి అయితే. అంటే 4 అయితే అవుతాయి మనకి ప్రస్తుతానికి. అంటే మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కేసు మాకైతే నాకు తెలిసి ఒక పని చేద్దాం, గోల్డెన్ ఆర్మర్ మొత్తం ఏం చేద్దాం అంటే ఫైనాన్స్ స్మెల్లింగ్ చేద్దాం. ఎందుకంటే గోల్డ్ ఎందుకు పనికి కదా, దీని మీద స్మెల్లింగ్ చేసుకోవడం బెటర్ నేను నా ఒపీనియన్ ప్రకారం అంటే. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఓన్లీ ఇదే. ఓకే, ఇంకా మనకి ఏమన్నా ఇంకా గోల్డ్కి సంబంధించిన ఐటమ్స్ ఇంకేం లేవు కదా. ఓకే అంతే కేస్, ఎవరైనా డిస్పాన్ అయ్యారు, ఎవరు డిస్పాన్ అవ్వలేదు. ఓకే, ఇదైతే ఓపీ. ఓకే ఓకే గైస్, మొత్తానికి గోల్డ్కి సంబంధించి వస్తే తీసుకున్నాను అనమాట. యాపిల్స్ తీసుకోలేకండి, యాపిల్స్ తీసుకోలేదు మెయిన్ యాపిల్స్ కాదు కావాలి నాకు ఇప్పుడు. యాపిల్స్ ఎన్ని ఉన్నాయి ఎందుకే మన దగ్గర, ఫుడ్కి సంబంధించిన యాపిల్స్. రెస్ట్తోనే ఎక్కువ మంది కదా మన దగ్గర. ఓకే, యాపిల్స్ ఎన్ని పెట్టాను, 4 ఉన్నాయి కదా. యాపిల్స్ బాగానే ఉన్నాయి, గోల్డే మనకి మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం. గోల్డ్ చెస్ట్లో ఏమైనా పెట్టాను, ఇందులో పెట్టాను నేను. ఓకే, ఇందులో ఆల్రెడీ 2 ఉన్నాయి. ఓకే ఓపీ ఇది. ఓకే సూపర్. ఇంకా ఇందులో ఏమైనా కింద ఉన్నాయా గోల్డ్, అంతే కదా. గోల్డ్ అయితే మనకి అయితే ఏం లేదు మరి. ఓకే అంతే. ఇప్పుడు దీని చేద్దాం అంటే బ్లాస్ట్ ఫైనాన్స్లో ఇంకా స్మెల్టింగ్ చేద్దాం. ఓకే, ఇదే మనకు ఉన్న ఓన్లీ ఆప్షన్ ఇంకా. ఎందుకంటే అలా గోల్డ్ మనకి తర్వాత దొరుకుద్ది కాబట్టి, సో గోల్డ్కి అయితే మరి ఇప్పుడైతే నేను టైంకి వచ్చాలనుకోవట్లేదు. ఓకేనా, వాళ్ళు 3 అయితే వచ్చినాయి మరి. ఎన్చాంటెడ్ మరి బూట్స్ కాకుండా మిగిలిన అన్నీ కడిగించేద్దాం. ఓకేనా, ఓకే ప్రస్తుతానికి అయితే ఇంకొకటి కావాలనుకుంటున్నా నాకు తెలిసి. మొత్తానికి అయితే ఇప్పుడు ఇది ఈ ఉన్న వాటితోనే మనం ఇప్పుడు చేద్దాం. ఓకేనా,
ఫస్ట్ ఏంటంటే క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేద్దాం. ఓకే, నాకు ఆల్రెడీ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది గేస్, నాకు చేతిలో ఆల్రెడీ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకున్నాను. ఇందులో చేద్దాం. ఓకేనా, ఓకే 2 అవుతున్నాయా? అంటే ఇంకా మనకి ఎన్ని కావాలి ఏకంగా? ఓ మీకు ఇంకా చాలా కావాలి గేస్ మనకి. గోల్డ్ సరిపోతుంది, ఇంకా మనకి ఎక్కువే కావాలి మనకి గోల్డ్. ఓకే, మనం ఇంకా తెచ్చుకోను. ఓకేనా, మళ్ళీ వెళ్ళి ఓకేనా ఇంకా మెయిన్ గోల్డ్ కూడా నేను తెచ్చేసి వస్తాను. ఓకే, ఆల్రెడీ మళ్ళీ ఇంకొక 2 స్టాక్స్ అయితే మెయిన్ చేసుకుని అయితే వచ్చాను అనమాట ఇంకా మన దగ్గర. ఓకేనా, సో కరెక్ట్గా 2 స్టాక్స్ వచ్చేలా చేసుకున్నాం. ఓకే ఓకే సో ఫైనల్ అయితే మనకి ఇప్పుడైతే రెడీ. ఓకేనా, ఓకే ఇప్పుడు వచ్చేసరికి మేమైతే క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకేనా, ఇంకొకటి క్రాఫ్టింగ్ కూడా చేద్దాం. ఇంకొక యాపిల్ క్రాఫ్టింగ్ చేస్తే అయిపోద్ది మనకి పని. ఓకే, ఇంకా యాపిల్ అయిపోద్ది కదా, ఆల్రెడీ మన దగ్గర 8 ఉన్నాయి బ్లాక్స్. ఇప్పుడు ఇక్కడ యాపిల్ ఒకటి క్రాఫ్టింగ్ చేద్దామకి ఇలా చుట్టుపక్కల పెట్టి ఇప్పుడు మధ్యలో యాపిల్ పెడితే ఓకే గైస్ ఫైనల్లీ 5 గోల్డెన్ యాపిల్ అయితే రెడీ అయితే అయినాయి అనమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి నైట్ అయిపోతుందా బా. ఓకే, ఫస్ట్ అయితే ఒక విలేజ్లో ఉన్న బోట్ని తీసేస్తా. ఫస్ట్ నేను మ్యాచ్ చేస్తాను గైస్ మామూలు విలేజ్ కింద. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక ఇద్దరు మ్యాచ్ చేద్దాం అలాగా. ఓకే, జాగ్రత్తగా ఇప్పుడు విలేజ్ నన్ను ఏదైతే సెక్షన్లకి డివైడ్ చేయాలి, అది చేద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా ఏంటంటే విలేజెస్ అన్నీ ఏంటంటే ఒక సెక్షన్ టైప్ అయితే డివైడ్ చేద్దాం. ఓకే, అంతే ఒక విలేజ్ ఒక విలేజ్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఒక విలేజ్ క్యూర్ అయిపోయి అనుకోండి, ఇంకో విలేజ్ జామ్ విలేజ్ కింద అనుకోండి, వాళ్ళు మళ్ళీ విలేజ్ని కొట్టేస్తారు కదా, అది ఒక ప్రాబ్లం అవుద్ది. అందుకే మన అర్జెంట్గా ఏంటంటే వీళ్ళని అయితే డివైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఓకేనా ఆ పని ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ గ్యాస్ ఫైనల్లీ వచ్చరికి అంటే మొత్తం అయితే విలేజ్ అయితే డివైడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే విలేజ్ చూస్తే చాలా మంది డిస్ట్రాక్ట్ అయిపోయి, సో కొంతమంది మా ఆసిడి కొంతమంది నా ఆసిడికి అయితే వస్తుంది అనమాట. సో విధంగా నేను జాగ్రత్తగా ఫెన్సింగ్ చేసి మొత్తం వీళ్ళందరూ సర్వైట్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పోస్టర్లు కొట్టాలి. ఓకే, వీళ్ళ మీద. ఓకేనా, ముందు ఈ బోర్డు తీసేద్దాం గేస్. ఓకే నువ్వు వచ్చే అంతే. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అయితే వేద్దాం. స్ప్లాష్ పోషన్ ఆఫ్ వీక్నెస్ కొడదాం గేస్ వీళ్ళందరి మీద. ఓకేనా, ఓకే ఎంతమందికి వచ్చింది ఎఫెక్ట్? ఓకే ముగ్గురికి వస్తుంది. ఓపీ. ఓకే ముగ్గురికి వచ్చినా మనలో ఇంకొకటి కూడా కొడతాం కాబట్టి క్యూర్. ఓకే క్యూర్. ఓకే నీకు కూడా కొట్టాలి ఎఫెక్ట్ స్ప్లాష్ పోషన్ నీకు కూడా. ఓకే నేను కూడా క్యూర్ అంతే. సో ఫైనల్లీ వచ్చాకంటే మొత్తం అయితే విలేజ్ అందరితో కాసేపట్లో అయితే క్యూర్ అయితే అయిపోతున్నారు అనమాట. ఓకేనా, ఇంకా సేపట్లో వీళ్ళైతే క్యూర్ అయితే అయిపోతున్నారు. ఓకే, సో ఇలా అంటే కొంచెం జాగ్రత్తగా లేదు. ఈ విలేజ్ కానీ ఏం చేద్దాం అంటే కొంచెం సేఫ్ ప్లేస్కి అయితే చేద్దాం. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ డేంజర్ ఇడికి. అరే జాగ్రత్త. ఓకే, కొంచెం ఈ హార్స్ ఒకటి పిచ్చి హార్స్ ఎందుకు పనికొస్తా తెలియదు. నువ్వు వేరపో బాబు, నేను ఇక్కడ ఉండకో ఇంకా సేపట్లో. సో వీళ్ళు వచ్చారు అంటే మామూలు విలేజ్ కింద అయితే వాడిపోతుంది అనమాట. ఓకేనా, ఆల్రైట్ గైస్ సో ఫైనల్లీ వచ్చారంటే ఆల్రెడీ మనకైతే ఒక ఇద్దరు విలేజ్ అయితే క్యూర్ అయిపోయారు అనమాట. సో ఇంకా ఇద్దరు విలేజ్ అయితే మిగిలి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సో చూద్దాం గైస్ మనకైతే ఏం డిస్కౌంట్స్ అయితే ఇచ్చాడు వీడు. ఓకే ఓకే జస్ట్ 3 ఎంబరేజ్కి మనకైతే డిస్కౌంట్ అయితే చాలా తగ్గించాడు అనమాట గైస్ నిజంగా ఓపీ. ఓకే, సో ఇది చూద్దాం. ఆర్బార్ నువ్వే ఇచ్చారా డిస్కౌంట్? ఓకే గైస్ ఇది ఓపీ గేస్, ఇది జస్ట్ ఒక ఐరన్ గట్టిగా జస్ట్ కావాలి ఒక ఎంబరేజ్ ఇచ్చేస్తున్నాడు ఓపీ గేస్ ఇది. ఓకే, ఈ విధంగా మనమైతే ఫైన్ వేరియస్ క్యూ చేస్తాం అనమాట. ఇంకా ఇట్లా ఎక్కాడా? ఓకే నార్మల్గా. ఓకే ఈడంత ఇచ్చాడు చూద్దాం. ఓకే ఈడ డిస్కౌంట్ అయితే యావరేజ్గా అయితే ఉంది గేస్, మరీ పెద్ద అంత లేదు. ఓకే ఈడంత ఇస్తారు చూడాలి గేస్ ఈడు మరి డిస్కౌంట్. ఓకే అలాగే నైట్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఇలాగ ఏం చేద్దాం అంటే స్లీప్ వేసి వచ్చేద్దాం. ఓకే, ఇందాక యాక్చువల్గా బై మిస్టేక్ ఒక విలేజ్ అయితే కొడేసాను చచ్చిపోయాడు అనమాట. ఓకేనా, దానికైతే మరి నేనైతే ఏం చేయను. ఓకే చిన్నగా అయితే ఒక విలేజ్ చచ్చిపోయాడు, ఇంకో జాంబీ విలేజ్ ఏమో డిస్పైన్ అయితే అయిపోయాడు అనమాట. ఇద్దరు విలేజ్లు అయితే పోగొట్టుకున్నా మరి నేను వచ్చేసరికి. ఓకేనా, ఓకే ఇంకేడు అక్కడ ఉన్నాడు గేసాడు. నువ్వెంతసేపు అవుతారా? నీకేమైనా ఎక్కువ జాంబీ విలేజ్ ఇన్ఫెక్ట్ అయిపోయింది ఏంటి? పాప మేము ఎప్పుడు పోతాను గేస్ విలేజ్లు. పాపం మనం తీసుకొచ్చేస్తాను. నేను మళ్ళీ మారుతాను గేస్, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మ్యాచ్ మళ్ళీ జాంబీ విలేజ్ కింద మ్యాచ్ మళ్ళీ క్యూర్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారనమాట. ఓకేనా, అందుకే ఓకే వీడితో ఏం చేస్తాం ఈడని తగ్గించే డిస్కౌంట్ అంతే గేస్. వీడంతే గేస్ వీడు సేమే. ఓకే, సో గేస్ డిస్కౌంట్స్ అయితే బాగానే అయితే ఇచ్చారు. సో నేను వచ్చరికి అంటే మళ్ళీ జాంబీ విలేజ్ కింద మ్యాచ్ అయితే క్యూర్ చేస్తూ ఉంటాను అనమాట. సో 3 times చేస్తే మనకి ట్రేడ్ అనేది చాలా తక్కువ డిస్కౌంట్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో అందుకే వీళ్ళు వచ్చరికి అంటే మెయిన్ అయితే క్యూర్ అయితే చేస్తాను అనమాట జాంబీ విలేజ్ కింద మ్యాచ్. ఓకేనా, సో గైస్ ఈ వీడియో వచ్చరికి అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో నెక్స్ట్ వీడియో వచ్చరికి అంటే మనమైతే మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై.